ఎర్రటి బొట్టే చక్కగా గుండ్రంగా పెట్టుకుంటుంది అమ్మవారు. ఎందుకని? దానికి ఒక పెద్ద విశేషం. అసలు దానివల్ల ఈ లోకం బతుకుతోంది. ఒక కన్ను కుడి చేతి వైపు ఉన్న కన్ను సూర్యుడు, ఎడం చేతి వైపు ఉన్న కన్ను చంద్రుడు, ఈ మధ్యలో ఉన్నది అగ్నిహోత్రం. అగ్ని ఉంటేనే ఈ లోకం ఉంటుంది. లోపల వేడుంటే కదండి బతికున్నాడంటారు. అగ్నిహోత్రం ఉంటే పచనం చేస్తాం, అన్నం తింటాం. అగ్నిహోత్రం ఉంటే యజ్ఞం చేస్తాం, దేవతలకు హవిస్సిస్తాం. అగ్నిహోత్రం ఉంటే పితృదేవతలకి కవ్యం ఇస్తాం. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్నిః శంకరస్యైవ శాసనాత్ లింగ పురాణం. ఆ అగ్నిహోత్రమే దేవతలకి హవ్యం పట్టుకెళ్ళాలి, అగ్నిహోత్రమే పితృదేవతలకి కవ్యం పట్టుకెళ్ళాలి. ఆ అగ్నిహోత్రం ఎర్రటి కీల వస్తుంటే ఆ వేడిలో ఈ సమస్తమైనటువంటి జగత్తు నిలబడి ఉంది. ఆ వేడి వలననే లోకం, జీవులన్నీ నిలబడుతున్నాయి. అటువంటి అగ్నిగా అమ్మవారు లోకములన్నిటినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది. అవి జగత్కారకములు, జగత్ పోషకములు. అయితే ఇందులో ఒక తమాషా ఉంది. ఎప్పుడు ఎర్ర రంగుతోటే ఆ మూడవ కన్ను ఎందుకు ఉండాలి అంటే, దాని మీద అబ్బో శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో చాలా ఎన్ని ఊహలు చేసేశారో ఆయన. అసలు ఆయన అన్నారు, అమ్మవారివి ఆకర్ణాంత విశాల నేత్రములు. ఈ కన్ను ఇక్కడ వరకు వస్తుంది, ఈ కన్ను ఇక్కడ వరకు పెడుతుంది. భీమవరంలో మావుళ్ళమ్మ తల్లి ఉంది. మీరు ఆ మూర్తిని చూస్తే ఆశ్చర్యపోతారు. ఇక్కడ వరకు కళ్ళు ఉంటాయి, కానీ ఎంత అందంగా ఉంటుందో తల్లి. ఇక్కడ వరకు ఉంటాయి. ఈ కళ్ళుట ఓ పని చేస్తూ ఉంటాయిట, కళ్ళు చూడాలంతే. కానీ ఇవి అమ్మవారు కావ్యాలాప వినోదిని కదూ. మహాకవులు వచ్చి అక్కడ కూర్చుని కావ్యాలు చెప్తుంటే ఈ కన్ను ఇక్కడ వరకు వెళ్ళి వింటూ ఉంటుందిట. ఈ కన్ను ఇక్కడ వరకు వెళ్ళి అది కూడా వింటూ ఉంటుందిట. ఈ కన్ను అసూయ పడుతుందిట. నేను కన్నే, ఉపయోగం ఏమిటి? ఈ రెండు చక్క చెవుల దగ్గరికి వెళ్ళి వింటూ ఉంటాయి, నేను ఇలాగే ఉండాలి, ఇటు ఇటు వెళ్ళడానికి లేదు అని అసూయతో ఎర్రబడిందమ్మా, అందుకే ఎర్రగా ఉందన్నాడు. కానీ అసలు అది అగ్నిహోత్రం. కానీ శంకర భగవత్పాదుల యొక్క ఊహ ప్రజ్ఞ అలా ఉంటుంది. కాదు కాదు, అది ఎందుకు ఎర్రగా ఉంటుందో చెప్పారు. అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా తృతీయాతే దృష్టిద్దరదళిత హేమాంబుజరుచి సమాధత్తే సంధ్యాం దివసి నిశయోదంతరచిరీం అన్నారు. కాలము అని నేను అన్నాను అనుకోండి, ఒక రోజు దేంతో ఉంటుంది? ఒక పగలు ఒక రాత్రి కలిపితే ఒక రోజు అంటాం. కానీ నిజానికి ఒక పగలు ఒక రాత్రి కాదు. ఒక రోజు అంటే ఒక పగలు ఒక రాత్రి సంధ్యాకాలములు కూడా. ఒక రాత్రి వచ్చి ఒక పగలు వెళ్ళిపోతోంది అనుకోండి, మధ్యలో సంధ్యాకాలం వస్తుంది సాయంకాలం. మళ్ళీ ఉదయం వేళ రాత్రి వెళ్ళి పగలు వస్తోంది అనుకోండి, మళ్ళీ ఉదయం సంధ్యాకాలం వస్తుంది. మధ్యాహ్నం సూర్యుడు ఉరిగిపోతున్నాడు అనుకోండి, పశ్చిమ దిక్కుకి మాధ్యాహ్నిక సంధ్య వస్తుంది. అందుకని మరి సంధ్యాకాలాలు వస్తున్నాయా లేదా? సంధ్యాకాలం ఎప్పుడు వచ్చినా ఎర్రగా ఉంటుంది. త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా. 8 యామములు ఉంటాయి ఒక రోజుకి. 8 3 24, ఒక్కొక్క యామానికి 3 గంటలు. యామాం వామంతే సృజతి రజనీ నాయకతయా. రజనీ నాయకతయా అంటే చీకటికి ప్రభువు చంద్రుడు. ఆ చంద్రుడు అమ్మవారి ఎడమ కన్ను. ఈ ఎడమ కన్ను 3 యామములు అంటే 9 గంటల విస్తారంతో ఉంటుంది. అంటే అమ్మవారు తన ఎడమ కంటి ద్వారా 9 గంటల చల్లని చంద్రప్రకాశాన్ని ఇస్తోంది. మిగిలిన కాలం అంతా పగలు ఈ కన్ను అని చెప్పడానికి లేదు. సూర్యుడే కాదు, ఎందుకని సంధ్యాకాలాలు ఉన్నాయి. సంధ్యాకాలం ఎక్కడున్నా ఎరిపే. సంధ్యని మినహాయించారనుకోండి అనుష్ఠానం పోతుంది. పగలు రాత్రి అన్నారనుకోండి, మరి సంధ్యావందనం ఎప్పుడు చేయాలి? ప్రాతః సంధ్య, మాధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్య. సంధ్యావందనానికి 3 ప్రమాణమేనా? అయినప్పుడు మరి సంధ్యాకాలం చెప్పకుండా కాలాన్ని పగలు రాత్రిని విభాగం చేసి ఊరుకుంటే ఎలా కుదురుతుంది? అందుకే ఈ కన్ను చంద్రుడు, ఈ కన్ను సూర్యుడు అయితే మరి సంధ్యాకాలం ఏది ఎర్రగా అంటే అమ్మవారి 3వ కన్ను ఎర్ర కుంకంబొట్టులా ఉన్న సంధ్యాకాలం. ఇప్పుడు అమ్మవారి యొక్క ముఖమండలాన్ని చూసినంత మాత్రం చేత కాల స్వరూపాన్నంతటినీ దర్శనం చేసినట్టే కాదు. కాదు, అమ్మవారి కన్నులను ఒక్కసారి మనసులో భావన చేస్తే ఏమవుతుందో తెలుసా? త్రివేణీ సంగమ స్నానం కాదు, అంతకన్నా గొప్ప స్నాన ఫలితం పడుతుంది. సాధారణంగా స్నాన ఫలితం అంటే ఏం చెప్తారంటే త్రివేణీ సంగమం అంటారు. త్రివేణీ సంగమం అంటే ఏ 3 కలవాలి? గంగా, యమున, సరస్వతి. సరస్వతి అంతర్వాహిని, లోపల పెడుతూ ఉంటుంది, పైకి కనపడదు. గంగ ఏ రంగులో ఉంటుంది? తెల్లగా ఉంటుంది. యమున నల్లగా ఉంటుంది. సరస్వతి
ఎవరికి తెలుసు? పైకి కనపడిందా? అంతర్వాహిని అడుగు నుంచి వెడుతోంది. అమ్మవారి యొక్క ఒక కన్ను చంద్రుడు, అందుకని ఆ కన్ను చల్లటి కాంతినిస్తుంది. చల్లటి కాంతినివ్వాలంటే కన్ను నల్లగా ఉండాలి, ఎరుపు ఎక్కకూడదు. నల్లటి కన్ను చల్లటి చూపునిస్తుంది, నల్ల కలువలో చల్లతనం ఉన్నట్టు. రాత్రి పడుకునేటప్పుడు నీలం దీపం వేసుకుంటాం, ఎందుకని? కంటికి చల్లగా ఉంటుంది. అలా అమ్మవారి కన్ను నల్లగా ఉంది, ఎరుపెక్కలేదు అంటే చల్లగా ఉంది చంద్రుడు. ఈ కన్ను సూర్యుడు. ఇక ఈ కన్ను ఇది ప్రకాశంతో ఉంటుంది. ఇక మూడవ కన్ను సంధ్య. సంధ్య అంటే ఎర్రగా ఉండాలి, సరస్వతి అనేది ఎర్రగా ఉండదు. మరి త్రివేణి సంగమం ఎలా చెప్పడం? అందుకే ఈ పైకన్నుని శోణానదితో పోలుస్తారు. శోణానది విఘ్నేశ్వరుడి యొక్క సాలగ్రామాలు దొరుకుతాయి. అమ్మవారి కడుపులోంచి కదా విఘ్నేశ్వరుడు వచ్చాడు. అందుకే శోణానది ఎర్రగా ఉంటుంది కాబట్టి శోణానది ఈ మూడవ కన్ను. గంగా యమున శోణ కలిసినటువంటి ప్రదేశం అనుకోండి, అది త్రివేణి సంగమం కన్నా 1,000,000 రెట్లు గొప్పది. ఇప్పుడు అది బాహ్యంలో దొరకదు, అమ్మవారి ముఖమండలంలో దొరుకుతుంది. అమ్మవారి యొక్క ఈ మూడవ కన్ను ఎర్రటి కుంకం బొట్టుని చూశారనుకోండి, అది బాహ్యంలో మంగళప్రదం. అమ్మవారి బొట్టు వంక ఎవరు చూసి నమస్కారం చేస్తారో వాళ్ళకి ఎంతంత సమస్యల మధ్యలోంచైనా దూసుకుని వెళ్ళిపోయి లక్ష్యాన్ని చేరగలిగిన శక్తి వస్తుంది. బాహ్యంలో ఆంతరమనందు అజ్ఞానపు చీకట్లు విడిపోయి మోక్షం వైపుకి వెళ్ళడానికి కావలసినటువంటి దారి దొరుకుతుంది. ఇవి దొరికేట్టు చెయ్యగలిగినది అమ్మవారు పెట్టుకున్నటువంటి బొట్టు. బొట్టు మంగళప్రదం కదండి. ఎక్కడైనా ఆయన ముఖాన బొట్టు ఉంది అంటే మంగళప్రదం. రోజు బొట్టు పెట్టుకుని ఆయన ఓ రోజు బొట్టు పెట్టుకోకుండా కనపడ్డాడు అనుకోండి, ఏదో అనుమానం వస్తుంది. ఆయన బొట్టు పెట్టుకోలేదు ఏమిటి, ఏమి బొట్టు పెట్టుకోలేదు అని అడుగుతారు. ఎందుకని? అమంగళం ఉంటే బొట్టు పెట్టుకోరు అని గుర్తు. అమంగళప్రదమైన ముఖము కుంకుమ చేత అలంకరింపబడి ఉండదు కదా. అంటే సర్వమంగళములు ఎక్కడున్నాయి? కుంకంలో ఉన్నాయి. అయినప్పుడు ఆ అమ్మవారు పెట్టుకున్నటువంటి బొట్టు, ఆ కస్తూరి తిలకం సర్వమంగళములకు మంగళం. అందుకే ఒక్కసారి ఆ బొట్టు వంక ఇలా ధ్యానంలో మనసి భావయామి పరదేవతాం, ఆవిడ లలాటాన్ని, ఆవిడ తిలకాన్ని, ఆవిడ బొట్టుని ఎవడు మనసులో ధ్యానం చేస్తున్నాడో వాడు సమస్త మంగళములను పొందడానికి ఆలవాలమైనటువంటి స్థితిని మనసులో పొందగలుగుతున్నాడు. అందుకని శంకర భగవత్పాదులు పరదేవత యొక్క లలాటమునందు అలంకృతమైనటువంటి కస్తూరి తిలకాన్ని దర్శనం చేయి. అది మూడవ కన్నే, అనుమానం లేదు. మూడవ కన్ను బొట్టుగా కనపడుతోంది అంటే ఇప్పుడు నువ్వెవరై ఉండాలి? నీకు మూడవ కన్ను కనపడకుండా బొట్టు కనపడుతోంది అంటే అసలు అధర్మాత్ముడు కాదు, భక్తి లేనివాడు కాదు, అమ్మ పాదములను ఆశ్రయించాలని వచ్చినవాడే కానీ విరోధ భావం ఉన్నవాడు కాదు. ఆ భావన అమ్మవారు నిలబడుతుంది. నువ్వు ఈ భావంతో వెళ్ళు, ఆ భావం అమ్మవారు నీకు పరిపుష్టం చేస్తుంది. నువ్వేదో శ్రమపడి భక్తి తెచ్చుకోక్కర్లా. నువ్వు అమ్మవారి బొట్టు వంక చూడు, మూడో కన్ను అక్కడ లేదు, ఉంది, కనపడదు, బొట్టుగా నీకు కనపడుతోంది. అందుకే పాలభూ తిలకలోచనాం, లోచనం అంటే కన్ను, తిలకలోచనాం తిలకం కనపడుతోంది కానీ అది కన్ను. అంటే అలా కనపడేటట్టుగా కావలసినటువంటి అర్హత నీకు ఆమె ఇస్తుంది, నువ్వు పొందడం కాదు. నువ్వు అలా ఒక్కసారి అమ్మ నాకు అలా కనపడాలని నమస్కారం చేసి అమ్మవారి బొట్టు వంక చూసి నమస్కారం చేయి చాలు. ఇక మిగిలింది అమ్మవారు చూసుకుంటుంది, నీ చేయి పట్టుకు తీసుకెళ్ళడం. అలా ఆమె బొట్టు వంక నువ్వు చూసి నమస్కారం చేయి, నీ ప్రయాణం ప్రారంభమైపోతుంది. నిన్ను తీసుకెళ్ళిపోతుంది ఆవిడ. నిన్ను ఎటు నడిపించాలో అటు నడిపిస్తుంది, సమస్యల ఇక్కట్ల నుంచి గట్టెక్కిస్తుంది. అందుకే అటువంటి స్నాన ఫలితాన్ని అనుగ్రహించగలదు. అంత గొప్ప పుణ్యాన్ని కట్టబెట్టి నీ చెయ్యి పట్టుకుని బిడ్డని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళగలదు ఆ తల్లి. కాబట్టి అటువంటి అనుగ్రహ శక్తి కలిగిన తల్లి కాబట్టి పాలభూతిలకలోచనాం మనసి భావయామి పరదేవతాం అని ఆ పాదంతో శంకర భగవత్పాదులు ఆ శ్లోకాన్ని పూర్తి చేసి రెండవ శ్లోకంలో మనకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కటాక్షింపజేస్తున్నారు. గంధసార ఘనసార చారు నవనాగవల్లి రసమాసినీం సాంధ్యరాగ మధురాధరాభరణ సుందరానన శుచిస్మితాం మందరాయత విలోచనాం అమల బాలచంద్రకృత శేఖరీం ఇందిరారమణ సోదరీం మనసి భావయామి పరదేవతాం. ఏ శ్లోకమైనా అదే పదకుంభనంతో అంత అందంగానే పడుతుంది. ఆయనకి ఏమి అద్భుతాలు చేశారో మహానుభావుడు.
ప్రారంభంలో గంధసార ఘనసార చారు నవనాగవల్లి రసవాసినీం, అందులో అసలు ఆ అక్షరాల కూర్పు చూడండి, ఆ శబ్దం చూడండి ఎంత అందంగా ఉంటుందో. ఏదో అందుకే హారనూపుర కిరీట కుండల విభూషితావయవశోభినీం కారణే శబరమౌళి కోటి పరికల్ప్యమాన పదపీఠికాం కాలకాల పండిపాశ బాణధనురంకుశామరుణమే కలాం పాలభూతిలకలోచనాం మనసి భావయామి పరదేవతాం గంధసార ఘనసార చారు నవనాగవల్లి రసవాసినీం సాంధ్యరాగ మధురాధరాభరణ సుందరానన శుచిస్మితాం మందరాయత విలోచనాం అమల బాలచంద్రకృత శేఖరీం ఇందిరారమణ సోదరీం మనసి భావయామి పరదేవతాం అని మీరు ఈ 2 శ్లోకాలు ఇంట్లో వాళ్ళ దగ్గర చదివి ఆగండి. వెంటనే విన్నవాళ్ళు అబ్బా ఎంత బాగున్నాయో, ఎక్కడివి ఈ శ్లోకాలు అని అడగకుండా ఉంటే నన్ను అడగండి. ఎందుకో తెలుసా? మనసుని ఆకర్షించి అన్నిటి నుంచి కూడా వైముఖ్యం పొంది అది విందాం, అది ఏమిటో చాలా బాగుంది అనిపించేటట్టుగా ప్రతి శ్లోకానికి అదే గుంభనం. మీరు ఇది వచ్చేసింది అనుకోండి, నిజంగా మీరు ఇంట్లో కూర్చుని ఈ 9 శ్లోకాలు ఒకసారి పైకి చక్కగా చదువుతున్నారు అనుకోండి. ఏదో స్మీరచారు ముఖమండలం విమల గండలం విమణి మండలం హారదామ పరిశోభమాన కుచ భార భీరుతను మధ్యమాం వీర గర్వహర నూపురాం వివిధ కారణే శవర పీఠికాం మారవైరి సహచారిణి మనసి భావయామి పరదేవతాం. అలా 9 శ్లోకాలు చదివితే ఏడుస్తున్న పిల్లాడు కూడా ఏడుపాపేసి వింటాడు. ఇది శంకర భగవత్పాదుల యొక్క ప్రజ్ఞ. మనసి భావయామి పరదేవతాం. మీరొక్కళ్ళు కాదు, భావన చేసేటప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. ప్రాణాయామం చేత మనసుని పట్టుకోవాలి. కానీ శబ్దము చేత మీ మనసు లొంగిపోయేటట్టు, శబ్దము చేత వింటున్నవాడు కూడా లొంగిపోయి బా ఎంత బాగుందోనే అని మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఆగిపోయి ఎంత బాగుందో, నాకు ఒక్క మాట చెప్పండి, ఇది మనం కూడా ఇలా 9 శ్లోకాలు పుస్తకం లేకుండా చదవాలరా అని అనిపించట్లా మీకు? పుస్తకం లేకుండా ఈ 9 శ్లోకాలు అలా చెప్పేయాలి అని అనిపించట్లా? అది చాలా కష్టం అండి మనసుని నిగ్రహించడం అంటాం. అసలు దానికి మొదలు అబ్బా చెయ్యాలండి అని ఉత్సాహం శంకరులు కల్పిస్తున్నారు. అది శంకర భగవత్పాదుల ప్రజ్ఞ. 2వ శ్లోకంలో ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్లి నిల్చోబెడుతున్నారు. ఇప్పుడు అంటున్నారు గంధసార ఘనసార చారు నవనాగవల్లి రసవాసినీం అన్నారు. అమ్మవారి యొక్క ముఖము నోరు ఈ రెండిటికి వేరువేరు మాటలు లేవు సంస్కృతంలో. వ్యాసుల వారు లలితా సహస్రంలో చెప్పిన నామాన్నే అద్భుతంగా మార్చారు. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా, ఇది వ్యాసుల వారి లలితా సహస్రంలో. శంకరాచార్యుల వారి చేతిలోకి వస్తే నవరత్నమాలికలో కర్పూర గంధసార ఘనసార చారు నవనాగవల్లి రసవాసినీం అని. అమ్మవారు ఎప్పుడూ తాంబూలం నవ్వులుతూ ఉంటుంది. అందుకే లలితా సహస్రంలో కూడా ఈ నామాలు మాత్రం 1కి 2 మాటలు చెప్పబడ్డాయి. ఒక్కసారి చెప్పి విడిచిపెట్టలా వ్యాసుల వారు కూడా. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా అని ఒకసారి అన్నారు, తాంబూల పూరిత ముఖి అని ఇంకోసారి అన్నారు. ఎందుకో తెలుసా? అమ్మవారు తాంబూల చర్వణం చేస్తున్నట్టుగా ఎవరైనా దర్శనం చేస్తే వారు పొందేటటువంటి అనుగ్రహం ఏమిటో చెప్పడం నా వల్ల కాదని శంకర భగవత్పాదులంతటి వారు దాని ఫలితం చెప్పకుండా వదిలేశారు. అంటే ఇక దాని ఫలితాన్ని ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు లోకంలో. తాంబూల చర్వణంలో ఒక విశేషం ఉంది. ఇప్పుడు నేను ఏదో ఓ మధుర పదార్థం తింటున్నాను అన్నాను అనుకోండి, పెదవులు, దంతములు, నాలుక, నోటి లోపలి భాగము అంతా కూడా అందులో ఉపకారం చేసేవే అయినా మీకు అందులో కొన్ని ఆ పదార్థాన్ని తిన్నాయి అని చెప్పడానికి ఆధారములేం ఉండవు. నేను లడ్డూ తిన్నానండి, మూతి ఉత్తరీయంతో తుడిచేసుకుని సభలోకి వచ్చానండి, మీకేం తెలుస్తుందా?
నేను లడ్డూ తిన్నానని. పోనీ మీరు తినొచ్చారు, నాకు తెలుస్తుందా? తెలియదు. నేను ఒక తాంబూలం నవిలి సభలోకి వచ్చా. మీరు వెంటనే ఏమంటారు, ఇవాళ తాంబూలం వేసుకుని ప్రవచనం చేస్తున్నారు ఏమిటి అనుకుంటారా? అనుకోరా? తాంబూలం వేసుకున్నాడు అని ఏవేవి చెప్పేస్తాయంటే పెదవులు చెప్పేస్తాయి, ఎర్రబడిపోతాయి. నాలుక చెప్పేస్తుంది, ఎర్రబడిపోతుంది. ఈ చిగుర్లు కూడా ఎర్రగా అయిపోతాయి. నోటి లోపలి భాగం అంతా ఎర్రగా అయిపోతుంది. ఇలా ఏది చేసింది అంటే శంకరాచార్యులు వారు అంటున్నారు, నాగవల్లి రసవాసిని అన్నారు. నాగవల్లి అన్నారు. నాగవల్లి అని ఎందుకు అనాలి అంటే శంకర భగవత్పాదులు వాడే మాటల వెనకాతల ఒక గొప్ప విశేషం ఉంటుంది. పురుషుణ్ణి వివశుణ్ణి చేస్తుంది తాంబూలం. దానికి నాగవల్లి వాడతారు. నాగవల్లి అన్న పేరు ఎందుకు వచ్చిందంటే దానికి ఇంద్రుడి యొక్క ఐరావతాన్ని తీసుకెళ్ళి ఓ స్తంభానికి కడతారు, ఓ కొయ్య స్తంభానికి. ఆ కొయ్య స్తంభానికి కట్టేస్తే అనుకోకుండా అకస్మాత్తుగా ఎండిపోయిన కొయ్య స్తంభానికి ఒక తీగ పుట్టింది. అది భగవత్ సంకల్పం. అలా పుట్టిన తీగ స్వయంభూ, దాన్ని ఎవరూ పుట్టించలేదు, అదే పుట్టింది. యజ్ఞోపవీతంలాగా. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యత్ సహజం పురస్తాత్. ప్రజాపతి దాన్ని సహజంగా వేసుకున్నాడు అన్నట్టుగానే ఆ ఇంద్రుడు యొక్క ఐరావతం ఏ కంబమునకు కట్టబడుతుందో దానికి పుట్టిన తీగ కాబట్టి దానికి నాగవల్లి. నాగము అంటే ఏనుగు అని గుర్తు. ఏనుగు కట్టబడిన కంబమునకు పుట్టిన తీగ కాబట్టి నాగవల్లి. నాగవల్లి రస అంటే తమలపాకులను నమిలినప్పుడు వచ్చినటువంటి రసం. అది ఏం చేస్తుందంటే నోరంతా ఎర్రగా అయిపోయేటట్టు చేస్తుంది. అందులో అమ్మవారు ఏం మామూలు వేసుకోదు, అది అపారమైనటువంటి సుగంధాన్ని ఇస్తుంది. తాంబూలానికి తమలపాకు ఒక్కదానికి ఓ శక్తి ఉంది. అందుకే ఆయుర్వేదంలో ఇప్పటికీ ఏం చేస్తారంటే వెంటనే ఔషధం వంట పట్టేయాలనుకోండి, ఉత్తరక్షణంలో ఔషధం వంట పట్టాలంటే తమలపాకుతో కలిపి వేసుకోండి అంటారు. తమలపాకులో చుట్టి నవిలి మింగేస్తారు. తమలపాకు ఏం చేస్తుందంటే కడుపులోకి వెళ్ళి జీర్ణమై రక్తంలోకి వెళ్ళదు. తమలపాకుని నవలగానే గోడలు లాగేసుకుని రక్తంలోకి తీసేసుకుంటాయి దాని సారాన్ని. అది సూక్ష్మక్రిముల్ని సంహారం చేస్తుంది. నోరు ఎప్పుడు సువాసనాభరితంగా ఉండేటట్టుగా చేస్తుంది. అంతేకాదు తాంబూలం పురుషుణ్ణి వివశుడయ్యేటట్టుగా చేస్తుంది. అంటే చాలా సంతోషం పొంది ప్రీతి పొందేటట్టుగా చేస్తుంది. అందుకే బ్రహ్మచారిగా ఉండగా తాంబూలం వేసుకోకూడదు, తాంబూలం అడగకూడదు. మొట్టమొదటి తాంబూలం పురుషుడి జీవితంలో ఎవరిస్తారు అంటే భార్య ఇస్తుంది. పెళ్ళవగానే మొట్టమొదటి తాంబూలం ఎవరిస్తారు అంటే భార్య. కాబట్టి తాంబూలము పురుషుణ్ణి వివశుణ్ణి చేస్తుంది అని. అమ్మవారంతటిది తాంబూలం ఎందుకు వేసుకుంటుందో తెలుసా? సువాసిని యొక్క ప్రథమ లక్షణం. పురుషుడు పూజ చేసినప్పుడు ఉపచారాల్లో తాంబూల సమర్పణం చేస్తాడు. ఏదో ఉదయం పూజ చేసాం అనుకోండి, తాంబూలం సమర్పయామి అని అమ్మవారి దగ్గర తాంబూలం పెడతాం. అది ఎవరు వేసుకోవాలి? ఆయనైనా వేసుకోవచ్చు, లేదా సాధారణంగా అది అలాగే ఎందుకు ఉంచుతారంటే మధ్యాహ్న భోజనం అయిపోయిన తర్వాత ఇంటి ఇల్లాలు నవలాలి తాంబూలాన్ని. అలా తాంబూలం కానీ ఇల్లాలు నవిలితే ఆమె ఐదో తనం నిలబడుతుంది అని శాస్త్రంలో ప్రమాణం. అందుకే అమ్మవారు తాంబూల పూరితముఖి. రెండోది ఏమిటో తెలుసా? ఆవిడ తాంబూలం వేసుకుంది అంటే ఇంటి ఆయన భోజనం అయిపోయింది అని గుర్తు. అమ్మ ఆయన భోజనం అయిందా అని అడగకూడదు. ఆవిడ తాంబూలం వేసుకుంటే. ఆవిడ తాంబూలం ఎప్పుడు వేసుకుంటుంది? భోజనం చేశాక. ఆవిడ ఎప్పుడు భోజనం చేస్తుంది? ఆయనకి భోజనం పెట్టిన తర్వాత. అంటే ఆవిడ తాంబూలం వేసుకుంటే ఆయన భోజనం అయిపోయిందా? ఎప్పుడూ తాంబూల చర్వణం చేస్తుంటుంది ఆ తల్లి. ఎందుకని? ఆవిడ ప్రథమ సువాసిని. అది మామూలు పదార్థాలతో వేసుకోదు. ఆవిడ వేసుకునేటటువంటి తాంబూలం నవ్వులుతుంటే వచ్చేటటువంటి సువాసనట దశ దిశలో ఉన్నటువంటి దేవతలు ఆగిపోయి ఇలా నిలబడి అని అబ్బా అమ్మ తాంబూలం నవ్వులుతోందిరా అంటే అట్ట కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా అన్నారు వ్యాసుల వారు. అందుకే శంకరాచార్యులు వారు అంటున్నారు, గంధసార ఘనసార చారు నవనాగవల్లి రసవాసినీం. అది నవనాగవల్లి. ఫ్రిడ్జ్లో 5 రోజులు పెట్టారనుకోండి, ఏదో తొడమిలు పక్కవి అన్నీ ఇలా వాలిపోయి ఎండిపోయి అయిపోతాయి. అప్పుడే తమలపాకు కోసి తీసుకొచ్చారనుకోండి, ఇలా దాని యొక్క అంచు దాని యొక్క ముచిక పట్టుకుంటే తమలపాకు నిలబడాలి. అలా ఉంటుంది చక్క నవనాగవల్లి అంటారు. ఆ నవనాగవల్లి ముచిక తింటే అనారోగ్యం. ముచిక కానీ చివర కానీ తాంబూలంలో తింటే అనారోగ్యం చేస్తుంది. అందుకే ఏం చేస్తారంటే ముచిక తుంపేస్తారు, చివర తుంపేస్తారు. తుంపేసి తాంబూలాన్ని సిద్ధం చేస్తారు. నవనాగవల్లి
ఇప్పుడే తుంచి తీసుకొచ్చినటువంటి తమలపాకులు ఎంత లావణ్యంతో ఎంత బాగా ఉంటాయి. అటువంటి తమలపాకులతో చేయబడినటువంటి తాంబూలాన్ని అమ్మవారు నవిలి కూర్చునుంటే లేదా నవ్వులుతుంటే, నవిలేసి అని కూర్చోదుగా, నవ్వులుతోంది. నవ్వులుతూ ఉంటే ఏమవుతుంది? అప్పుడు అమ్మవారి పెదవులు ఎర్రగా కనపడతాయి. అదే రెండో చరణంలోకి ఎడుతోంది. ఆ కవిత్వం చేస్తూ శంకరుడు చేసిన దర్శనం. ఎర్రటి పెదవి, పళ్ళ కింద ఉన్న చిగుర్లు ఎర్రగా, నాలుక ఎర్రగా, దంతముల మీద కొద్దిగా ఎర్రటి చిన్న చిన్న అలా ఆచ్ఛాదన, లోపలి భాగం అంతా ఎర్రగా ఉంది. దానికి కష్టమా ధ్యానంలో చూడడం? ఎంత తేలిక! అంత ఎరుపు మన మీద ప్రేమకి గుర్తు, ఆమె భర్త మీద ప్రేమకి గుర్తు, నిత్య సువాసినిత్వానికి గుర్తు. అసలు ఆ తాంబూలం వల్ల ఎంత ఫలితం అంటే చెప్పడం ఎవరికి